వేడుకలకు ఇచ్చేసిన మన పార్లమెంట్ ఇన్ఛార్జి కారుమూరి సునీల్ గారికి, రైతులు మాజీ శాసనసభ్యులు హస్తకళ డైరెక్టర్ ఆఫీస్కి రావడం చాలా సంతోషంగా ఉంది. అలానే ప్రతి కార్యక్రమానికి కూడా అందరూ హాజరవ్వాలని కోరుకుంటాం. జిల్లా కార్యాలయంలో జరుపుకున్నందుకు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎంతో మంది ప్రాణత్యాగాలే ఈరోజు మన స్వతంత్రం వచ్చింది. అంతమంది త్యాగాలు చేసిన దేశం ఎంత బాగుపడిందన్నది చాలా తక్కువ. మానీయులు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో దేశానికే దిక్కుసూచిగా తయారై పేదలందరికీ ఆరోగ్యం, బడుగు బలహీన వర్గాలందరికీ చదువులు, ఉచిత విద్య, అలాంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చి మహనీయుడు ఆయన స్వర్గస్థులయ్యారు. ఆయన కడుపును పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి గత 5 ఏళ్లు ప్రజలకు ఇలా చేయొచ్చు, ప్రజల వద్దనే పాలన అని, ప్రజలకింత మంచి చేయొచ్చని నిరూపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే పెద్దలందరూ కూడా, మాజీ శాసనసభ్యులు కూడా ఏలూరు నగరానికి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్లిన నాయకుడు ఆయన. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ ఏలూరు కానీ రాష్ట్రాన్ని కానీ బడుగు బలహీన వర్గాలందరినీ ఏదైతే స్వతంత్రం వచ్చాక మనందరికీ ఏం కావాలి అన్నదాన్ని పూర్తి స్థాయిలో పనిచేసిన నాయకులు. ప్రతి ఒక్కరు కూడా దేశం పట్ల భక్తి శక్తులతో ఉండాలి. అలాగే పార్టీని కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా పార్టీని బలోపేతం చేయాలని కోరుకుంటూ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ భవన్లో ఈరోజు 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి ఇచ్చేసినటువంటి మన పెద్దలు కారుమూరి సునీల్ గారు, అలాగే కేఎన్ఆర్ గారు, అలాగే శుభాకాంక్షలు. మరి 75 సంవత్సరాలు మనం స్వాతంత్రం జరుపుకుంటున్నాం, కానీ నిజంగా స్వాతంత్రం వచ్చిందా మనకి? ఒకసారి ఆలోచించండి. ఈరోజు పరిపాలన విధానం చూసుకుంటే మరి చాలా మార్పులు మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఎందుకంటే ఆయన మరి విద్య మూలము అభివృద్ధికి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు విద్యాశాఖలో అనేకమైన మార్పులు తీసుకొచ్చి, మరి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి, అలాగే స్కూల్ మార్పులు తీసుకొచ్చి మరి అభివృద్ధి పదం ఏంటంటే ఆయన చూపించారు. అలాగే మన రాష్ట్రంలో ఉన్న వనరులు ఏవైతే ఉన్నాయో ఆయన వెలికి తీశారు. ఎందుకంటే మన దేశం ఇప్పటికీ కూడా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉంది, కానీ అభివృద్ధి చెందిన దేశంగా లేదు. కానీ మన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలనలో మరి ఎంతో బాగా చేసుకుని దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడం జరిగింది. మరి మనమందరం కూడా అదే బాటలో నడుచుకుంటూ మన దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. స్వతంత్రం ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేస్తే దక్కిన ఫలితమే మనకి స్వతంత్రం. గతంలో బ్రిటిష్ వాళ్ళని పోరాడించి ఎదిరించిన వ్యక్తులు మన నాయకులందరూ. గాంధీజీ కళ్ళకన్నా గ్రామ స్వరాజ్యం రావాలని మన జగన్మోహన్ రెడ్డి గారి సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క నిరుపేదకి విద్యను అందించాలని చెప్పేసి అమ్మఒడి ద్వారా ప్రతి పేద విద్యార్థికి విద్యను అందించిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే పేదలు చదువుకుని వాళ్ళు ఒక ఉద్యోగస్తులైతే ఆ కుటుంబం అంతా బాగుపడుతుందని అందరూ సమానంగా ఉండాలని కోరుకున్న వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మాయ మాటలు నమ్మి ఈ రోజున ఆయన గద్దె దించిన సంగతి మనందరూ తెలుసు. మనం అంతా ఆధారపడవద్దు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు మనం ముఖ్యమంత్రిగా చూసే వరకు మనందరం శ్రమించాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మంది త్యాగమూర్తుల త్యాగఫలం. ఏ ఉద్యమం అయినా కూడా విజయవంతం అవ్వాలంటే కొంతమంది నాయకుల వల్ల మాత్రమే సాధ్యం కాదు. ప్రజలు కూడా ఆ ఉద్యమంలో భాగస్వాములు అయినప్పుడు మాత్రమే ఆ ఉద్యమం విజయవంతం అవుతుంది.
మరి ఈ రోజున స్వాతంత్రం మనం సాధించుకున్నామంటే ఆనాటి దేశభక్తులు ఎంతో మంది తమ ధన మాన ప్రాణాలను త్యాగం చేయబట్టే ఈ రోజు మనం ఈ ఫలితాలు అనుభవిస్తూ ఉన్నాం. మరి ఆ నాయకుల స్ఫూర్తిగా మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమం కోసం సమాజంలో ఎన్నో సంస్కరణలు తేవాలని ఉత్తమమైన పరిపాలన అందించారు. మరి ఆ రోజున ప్రజలు ఆయనకి అండగా ఉండి దీవించడం కూడా జరిగింది. దురదృష్టవశాత్తు అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. ఇటువంటి సమయంలోనే మనం అందరం కూడా మన నాయకుడికి అండగా ఉండవలసిన అవసరం, ప్రజా సమస్యల మీద ప్రజల్లోకి వెళ్లవలసిన అవసరం కూడా ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పటి వరకు ఏ స్ఫూర్తినైతే చూపించారో అదే స్ఫూర్తితో కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన సోదరులు మరి సునీల్ కుమార్ గారికి, దూలం నాగేశ్వరరావు గారికి స్వతంత్ర దినోత్సవాన్ని శుభాకాంక్షలు చేస్తూ 78లో అడుగు పెడుతున్న సందర్భంగా శుభాకాంక్షలు. చరిత్ర అవగాహన కలిగిన వాడిని, వాస్తవం మనందరూ తెలుసు. మనం ఏమన్నా జాతులు, ఏమన్నా కులాలు, ఏమన్నా మతాలు, భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశం మంది. భారతదేశ స్వతంత్రం కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదులు అనేక దేశాల్లో తమ పాలన కొనసాగిస్తూ భారతదేశంలో వ్యాపార నిమిత్తమే వచ్చి ఇక్కడ ఉన్న సంపదని దోచుకుంటున్న సందర్భంలో స్వతంత్ర పోరాటం చేయవలసిన సందర్భం ఏర్పడింది. మహాత్మా గాంధీ నాయకత్వంలో జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క ప్రోద్బలంతో స్వతంత్ర పోరాటం దీర్ఘకాలికంగా కొనసాగింది. స్వతంత్ర పోరాటం అహింసా విధంగా కొనసాగింది. అదేవిధంగా చాలా మంది సాయుధులైన సాయుధ పోరాటాలు కూడా జరిగినాయి. అనేక ప్రాంతాల్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. వారు కొందరు చరిత్ర ముందుకు వచ్చారు, కొందరు చరిత్ర ముందుకు రాకుండానే అంతరించిపోయారు. ఈ సందర్భం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా స్వతంత్ర పోరాటం చేసిన వారిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఈరోజు స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం ఏ స్థాయిలో అభివృద్ధి చెందాలో ఆ స్థాయిలో జరగలేదనేది ఎక్కువ మంది భావన, అది వాస్తవం కూడా. దాని ద్వారానే భారతదేశంలో ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. అదే సందర్భంలో ఈరోజు జాతీయ భావాలు కలిగిన వ్యక్తులు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుని ఆ యొక్క ప్రభావంతో జాతీయ భావాల్లోకి వెళ్లాలనే ఆలోచనతో ఏర్పడ్డ పార్టీయే వైఎస్ఆర్ పార్టీ. ఆ వైఎస్ఆర్ పార్టీ ప్రజల్లోకి పూర్తిగా చొచ్చుకెళ్లి ప్రజలు ఏదైతే ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలు పరిష్కరించడంలో చిత్తశుద్దిగా పనిచేసిందని చెప్పడంలో ఒక వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యుడిగా నేనేమాత్రం సందేహించట్లేదు. ఈ రోజు రాజకీయాలు చేయకుండా కేవలం ప్రజలకు మేలు చేసిన దృక్పథంతో మన నాయకత్వం ప్రజల్లోకి వెళ్లింది, ప్రజలను నమ్ముకుంది. ప్రజల్లో 87% మంది ప్రజలకు మేలు చేసిన పార్టీగా మనం అధికారంలో వస్తుందని నాయకత్వం నమ్మింది. కానీ కొన్ని వెండుపోటు చర్యల వల్లను, రెండోది కొన్ని రాజకీయ పార్టీల యొక్క కలయిక ధోరణను మనం పరాజితులయ్యాం. అది ఈ సందర్భంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. నాకు వెనకాల నుంచి వెళ్తున్నారు, నేను ఆపేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంకా చరిత్రని అవగాహన కలిగిన వ్యక్తిగా చాలా మంది మిమ్మల్ని చైతన్యపరచాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇందులో నుంచి కొందరైనా చైతన్యం పోయి ప్రజల్లోకి ఈ సమస్యని తీసుకెళ్తారనే భావన కలిగిన వ్యక్తిగా ఈ రోజు ఈ సభని నేను నాకు నేనుగా ఒక అడిగి పుచ్చుకుని నేను ఈ రోజు ఈ సందేశాన్ని ఇస్తూ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చిన మన పార్లమెంట్ ఇన్ఛార్జి, అదేవిధంగా మన దూరం నాగేశ్వరరావు గారు చిరపరిచే ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 15 అనగానే
ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితం. ఆ ఫలితంగా వాళ్ళు మనకి ఇచ్చినటువంటి ఈ స్వాతంత్ర ఫలాలను ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకగా మనం జరుపుకుంటున్నాం. ఈరోజు ఈ ఆగస్టు 15 అనగానే మనం జరుపుకునేటువంటి ఈ కార్యక్రమాలు భావితరాలకు నేటి తరంలో ఉన్నటువంటి యువతకు ముందు స్ఫూర్తిగా ఉండేలాగా మనం పెద్దవాళ్ళైనటువంటి మనం మన యువతకు ఒక సందేశంగా రేపటి భవిష్యత్తు కోసం వాళ్ళకి ఒక రహదారిని ఏర్పాటు చేసే విధంగా మనం వాళ్ళందరికీ అర్థమయ్యేలా చెప్పడం అనేది మనం బాధ్యత. మహానుభావులు తలుచుకుంటూ ఎంతమంది వందలు కాదు వేలాది లక్షలాది సంఖ్యలో ఆ రోజున మహానుభావులు ప్రాణ త్యాగం చేసి బ్రిటిష్ తెల్లదొరలు తరిమికొట్టి మనకి స్వాతంత్రం సిద్ధించారు. భారతదేశం అనగానే ప్రపంచ దేశాలు సైతం ప్రపంచంలో ఉన్నటువంటి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ఎక్కడుందంటే భారతదేశమే. అందుకే వివిధ మతాలు అనేక మతాల కలయికలు ఉన్నా అందరూ అన్నదమ్ముల్లాగానే జీవించేటువంటి దేశం ఈ భారతదేశం. అలాంటి దేశానికి మరి ఈ రోజున ఏలూరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు అతి ఘనంగా వైభవంగా అందరూ సంతోషంగా ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అన్నలు తమ్ముళ్ళు రేపటి భవిష్యత్తు గురించి కూడా మన యువతకు తెలియజేసే విధంగా అందరూ పాల్గొని చక్కని సందేశం ఇచ్చిన అందరికీ కూడా నేను ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. మనం చెప్పవలసినవి ఎన్నో ఉన్నాయి. ఈ సమాజంలో అనేక సామాజిక వర్గాలు అనేక వర్గాలు ఉంటారు, కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి. అందరూ అన్నదమ్ములనే. అందరూ అన్నదమ్ములుగా జీవించి భారతదేశం అంతా కూడా ఎన్ని రాష్ట్రాల్లో అనేక భాషలున్నా ఎన్ని భాషలున్నా మన దేశం ఒకటే, మన భావం ఒకటే అని తెలియజేసి ఆ రోజున ఉన్నటువంటి మేధావులైనటువంటి పెద్దలందరూ కూడా ప్రాణాలు త్యాగం చేసి వెనకడుగు వేయకుండా ముందు దూకి మరి ఈ రోజున మనకి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకునేటువంటి అవకాశం కల్పించారంటే మనం అసలు ఏం చేస్తున్నాం? ప్రతి ఒక్క పౌరుడు భవిష్యత్తులో ఉన్నటువంటి యువకుడు నా దేశానికి ఏమి ఇచ్చాననేది ఆలోచన చేస్తే అప్పుడు గుర్తుంది నా గ్రామానికి నేను ఏం చేశాననేది. చాలా మంది తెలియక యువతలో కూడా ఏమనుకుంటారంటే నా గ్రామానికి నాకేం వచ్చింది, ఈ దేశంలో నాకేం మంచి జరిగింది, లేదు మా నాన్న ఏం చేశాడు, మా అమ్మ ఏం చేసిందని అనుకుంటారు తప్ప వయసు వచ్చిన యువకులు అమ్మా నాన్న గురించి మాట్లాడుకుని ఒకసారి ఆలోచన చేస్తే అమ్మా నాన్న లాంటి వాళ్ళే దేశం కూడా. అమ్మా నాన్నలు ఎప్పుడైతే గౌరవిస్తామో మన దేశాన్ని గౌరవించినట్టే. దేశం గురించి ఎప్పుడైతే ఆలోచన చేస్తామో మన తల్లిదండ్రులు కూడా అలాగే గౌరవించుకుంటూ వాళ్ళకి ఒక గౌరవాన్ని ఈ సమాజంలో తీసుకురాగలుగుతాం. అందుకే ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంటేనే ప్రతి ఒక్కరూ కూడా ఆ వేడుకల్లో వెనకగా ఉన్నటువంటి అనేక సమస్యలు తెలుసుకుని నేటి యువత స్ఫూర్తిగా ముందుకు వెళ్లాలని ఏలూరులో ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మరి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమం బోలో స్వతంత్ర భారత్ కు, బోలో స్వతంత్ర భారత్ కు. థ్యాంక్ యూ సార్. 25 సంవత్సరాలు అయింది. ఎంతో మంది ప్రాణత్యాగాలు, ఎంతో మంది కృషి వల్ల మనం ఈ రోజు ఈ ఫలాలను అనుభవిస్తున్నాము. అయినా కూడా 78 సంవత్సరాలు పూర్తి అయినా కూడా ఈ రోజు కూడా కొన్ని వర్గాలు కానివ్వండి చాలా చోట్ల అసమానత ఉంది. మరి అవన్నీ ముందుకెళ్లాలి, అందరూ అన్ని వర్గాల వారు పైకి రావాలి, అందరూ బాగుండాలి, దేశంలో ప్రతి ఒక్కళ్ళు తలెత్తుకుని తిరగాలి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా. కానీ ఈరోజు
78 సంవత్సరాలు అయినా కూడా మన రాష్ట్రమే తీసుకుంటే కేవలం ఒక పార్టీకి సపోర్ట్ చేశారని చెప్పి కొంతమంది మీద దాడులు జరుగుతున్నాయి. మరి ఎంతో మంది గొప్ప నాయకుల కృషి వల్ల వచ్చిన ఈ స్వతంత్రాన్ని అంబేద్కర్ గారు లాంటి వారు గొప్పవారు రాసిన రాజ్యాంగం వల్ల మనం ఇలా ఉంటున్నాము. కానీ ఈ రోజు కూడా భయపడి బతికే బతుకులు మనకొద్దు. అదే స్వతంత్రమే కాదు. కాబట్టి ఎవరు భయపడద్దు, అందరూ ధైర్యంగా ఉండండి. మనం అందరం కలిసి ఒక కుటుంబంలా కష్టపడదాం, అందరం కలిసి ముందుకెళ్దాము. రేపు రోజులు మాత్రం మనదే. ఎందుకంటే చీకటి పడినంత మాత్రాన సూర్యుడు రాకుండా ఉన్నాడు. కాబట్టి మనందరం ధైర్యంగా ఉండాలి. ఏదున్నా కూడా మనందరం కుటుంబంలాగా కలిసి ముందుకెళ్దాము. మన పార్టీ కూడా ఇంకా, ఎందుకంటే అబద్ధ హామీలతో ముందుకొచ్చారు కాబట్టి వాళ్ళ ఆటలు ఎన్నో సాగు. కాబట్టి మనం ప్రజలు చైతన్యవంతం చేయడంలో మనందరం కలిసిమెలిసి అందరం నాయకులందరం కలిసి పనిచేద్దామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలానే మరి యువత కూడా యువకుడిగా రాజకీయాలకు వచ్చారు కాబట్టి యువతకు కూడా ఒకటే సందేశం ఇస్తున్నాను. మీరందరూ కూడా మీ పనులు చేసుకుంటూ కొంత భాగం సమాజం కోసం కూడా మీరు కేటాయించాలని చెప్పి కోరుకుంటూ, మన దేశం భవిష్యత్తుకి అది మంచిదని చెప్పి కోరుకుంటూ, మరి అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ. మన జెండాని ఎగరవేసుకుంటున్నామంటే దానికి కారణం ఎంతో మహనీయులు కృషి. ఎందుకంటే వాళ్ళు ఎన్నో కష్టాలు పడి వాళ్ళ కుటుంబాన్ని, పిల్లల్ని, భార్యని వదులుకొని దేశం కోసం కష్టపడి మన దేశానికి ఒక స్వతంత్రం తీసుకొచ్చిన మహనీయులు. వాళ్ళందరినీ కూడా మనం సంవత్సరం కూడా తలుచుకోవడం అనేది చాలా సంతోషకరం. ఎందుకంటే రాబోయే తరాలకి ఇది మనం ఇటువంటి రోజుల్లో బుక్లో వాటిలో చదువుకొని మనం తెలుసుకున్నాము. కానీ ఇలాంటి కార్యక్రమాలు లేకుండా పోతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా భావితరాలకి తెలియజేయాలి. మనం ఇంకా ముందుకు తీసుకెళ్లాలి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో. అంతేకాకుండా మరి మన పార్టీని కూడా మనం ఎంతో కష్టపడి మనందరం కూడా కలిసిమెలిసి ముందుకు తీసుకెళ్లాలని మీ అందరికీ తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ